అపోస్తుల కార్యముల గ్రంథం 16వ అధ్యాయం మీద మనం ధ్యానం చేద్దాం. ఇది గ్రీసులోని ఫిలిప్పి పట్టణం. రాత్రివేళ మాసిదోనియా దేశస్థుడైనటువంటి ఒక వ్యక్తి వచ్చి సహాయం చేయమని అపోస్తులైనటువంటి పౌలును బతిమిలాడినట్లు ఆయనకు దర్శనం కలగటం అపోస్తుల కార్యముల గ్రంథం 16వ అధ్యాయం 9 నుంచి 11 వచనాల్లో కనబడుతుంది. మాసిదోనియాలో కూడా సువార్త ప్రకటించమని దేవుడు తనను పిలుస్తున్నాడని భావించినటువంటి పౌలు, శీలలు మాసిదోనియా ప్రాంతంలోని ప్రముఖ రోమన్ వలస ప్రాంతమైనటువంటి ఫిలిప్పీకి చేరుకున్నట్లు చరిత్ర చెప్తుంది. ఇక్కడే పౌలు ఐరోపియాలో మొట్టమొదటి క్రైస్తవ సంఘాన్ని స్థాపించాడు. ఫిలిప్పి అనేది మాసిదోనియాలోని ఒక ప్రాచీనమైనటువంటి రాజ్యం. క్రీస్తు పూర్వం 359 నుండి క్రీస్తు పూర్వం 336లో తన మరణం వరకు పాలించినటువంటి రెండవ ఫిలిప్ రాజు పేరు మీదుగా ఈ పట్టణం కట్టబడింది. దీనికి ఆ పేరు పెట్టబడింది. 20 ఏళ్ల వయసులోనే సింహాసనాన్ని అధిష్ఠించిన అతన్ని కుమారుని గురించి మనం విని ఉన్నాం. అతని పేరే అలెగ్జాండర్ ది గ్రేట్. మొదటి శతాబ్దం నాటికి ఫిలిప్పి ఒక వ్యూహాత్మక రోమన్ సైనిక స్థావరంగా మారింది. అయితే ఈ ముఖ్యమైన రహదారిని రోమన్లు క్రీస్తు పూర్వం 2వ శతాబ్దంలో తమ వలసలను అనుసంధానించడానికి మరియు తమ సైన్యాలను తరలించడానికి నిర్మించినట్లుగా చరిత్ర చెప్తుంది. ఈ రహదారి ప్రాచీన మాసిదోనియా తీరంలో ప్రారంభమై తెస్సలోనికి మరియు ఫిలిప్పి నగరాలను గుండా ప్రయాణించి బైజాంటియం అంటే ఇస్తాంబుల్లో ముగిసేదిగా మనకు కనబడుతుంది. రోమన్లు మార్గాన్ని గుర్తించడానికి రహదారి పొడవున మైలురాళ్లను ఏర్పాటు చేశారు. ప్రయాణికులు తమ గుర్రాలకు, కంచెర గాడిదలకు లేదా ఎద్దులకు మేత, నీరు అందించడానికి ప్రతి 10 మైళ్లకు ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ప్రతి 25 మైళ్లకు అంటే ప్రతిరోజు కాలినడకన ప్రయాణించగల ప్రామాణిక దూరానికి ప్రయాణికులకు విశ్రాంతి తీసుకునడానికి, ఆహారం తినడానికి వీలుగా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఫిలిప్పీకి నైరుతి దిశలో 115 మైళ్ల దూరంలో ఉన్న తెస్సలోనికని చేరుకునడానికి పౌలు తన మిషనరీ ప్రయాణంలో ఈ రహదారిని ఉపయోగించినట్టుగా మనకు కనపడుతుంది. ఈ ప్రదేశంలోనే రోమా పౌరసత్వం కలిగి యూదులైన పౌలు మరియు శీలలు ఈ ప్రాంతంలో గొప్ప సేవ చేశారని లేఖనం చెప్తుంది. వైద్యుడైన లూకా ఇలా అంటున్నాడు: మేము ప్రార్థనాస్థలమునకు వెళ్ళుచుండగా పుతోను అను దెయ్యం పట్టినదై సోదె చెప్పుడు చేత తన యజమానులకు బహు లాభము సంపాదించున్న ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చెను. ఆమె పౌలును మమ్మును వెంబడించి, ఈ మనుష్యులు సర్వోన్నతుడైన దేవునికి దాసులు, వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించువారై ఉన్నారని కేకలు వేసి చెప్పెను. ఆమె ఇలాగూ అనేక దినములు చేయుచుండెను కనుక పౌలు వ్యాకులపడి దాని వైపు తిరిగి, నీవు ఈమెను వదిలిపొమ్మని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించుచున్నానని ఆ దెయ్యంతో చెప్పెను. వెంటనే అది ఆమెను వదిలిపోయెను. పౌలు శకునము చెప్పే దెయ్యాన్ని వెళ్ళగొట్టిన తర్వాత ఆమె తన యజమానికి లాభము సంపాదించి పెట్టే సామర్థ్యాన్ని లేకుండా చేసి, వారు ఆ పట్టణంలో గందరగోళము సృష్టించారని వారిపై ఆరోపణలు మోపబడ్డాయి. న్యాయస్థానం యొక్క వారిని నిలవబెట్టి దండించి, మీరు తెలియజేయుచున్న క్రొత్త బోధ ఏమిటి అని వారిపై నిందలు వేసి వారిని చెరసాలలో వేయుటకు అధికారులకు అప్పగించెను. బెత్తములతో కొట్టి, సంకెళ్లతో బంధించి, అన్యాయపు తీర్పు తీర్చి సమీపంలోని ఒక చెరసాలలో పడవేసినట్లుగా అపోస్తుల కార్యముల గ్రంథం 16వ అధ్యాయం
16వ వచనం నుంచి 24వ వచనం వరకు చెప్పబడింది. వారికి చెరసాల చట్టవిరుద్ధమైనప్పటికీ వారిలో ఎవరూ తమకు చట్టబద్ధంగా దక్కవలసిన దానిని దక్కించలేకపోయారు. శిక్ష మరియు దండన విధించడానికి ముందు విచారణ కూడా వారు కోరుకొనలేదని చరిత్ర చెప్తుంది. చెరసాలలో పౌలు మరియు శీలల కాళ్లకు సంకెళ్లు వేసి బంధించారు. ఇది కూడా ఒక రకమైనటువంటి రోమన్ హింస. వారి కాళ్ళు కీళ్ళు దాదాపు ఊడిపోయేంత వరకు వాటిని దూరంగా చాచారు. తమ బాధల మధ్యలో వారు తమను తాము ఉత్తేజపరుచుకొని దేవునికి ప్రార్థనలు మరియు కీర్తనలు పాడుచూ దేవుణ్ణి మహింపరుస్తూ ఉండగా అద్భుతం జరిగింది. వారు ఆనంద సంతోషాలతో గానము చేయుచూ ఉండగా చెరసాల పునాదులు అదిరిపోయాయి. వారు మరి ఎక్కువ సంతోషంతో పాడుతూ ఉండగా చెరసాలలో భూమి కంపించింది. చెరసాల తలుపులు తెరవబడ్డాయి. సంకెళ్ళు తెంపబడ్డాయి. వారింకా దేవుని మహింపరుస్తూ ఘనపరుస్తూ ఉండగా చెరసాలలో ఉన్న ఖైదీలు అందరూ ఆశ్చర్యపడినట్లు చరిత్ర మనకు చెప్తా ఉంది. ఖైదీలందరూ దేవుని స్తుతించి మహింపరిచారు. కానీ జైలు అధికారి ఆందోళనతో లేచి ఖైదీలు పారిపోయారని వెతుకుతూ ఉండగా తన్ను తాను పొడుచుకొనబోచు ఉండగా పౌలు అది గుర్తించి, నీవు ఏ హానియు చేసుకొనవద్దు, చెరసాల నుండి ఎవ్వరూ బయటికి వెళ్ళలేదు అని తెలియపరిచినట్లుగా చెప్పబడుతూ ఉంది. వెంటనే అతడు సాగిలపడి నమస్కరించి, అయ్యలారా, రక్షణ పొందుటకు నేను ఏమి చేయవలనని వారిని అడిగినట్లు వినపడుతూ ఉంది. అయితే యేసు క్రీస్తు ప్రభువుని నమ్మిన ప్రతి వారికి పాప క్షమాపణ లభించునని పౌలు శీలలు అతనికి తెలియపరచగా, అతనికి బోధించగా, అతను దేవుణ్ణి అంగీకరించి నేను మాత్రమే కాదు నా కుటుంబ సభ్యులు కూడా రక్షణ పొందాలని వారిని ఇంటికి తోడుకొని వెళ్ళి వారికి నమస్కరించి యేసు నామం పేరిట బాప్తిస్మం పొంది కుటుంబ సభ్యులు అందరూ క్రీస్తును అంగీకరించి రక్షణ పొందినట్లు అపోస్తల కార్యముల గ్రంథం వివరించి మనకు తెలియపరుస్తూ ఉంది. ఆ ప్రాంగణం అంతా పరిశుద్ధాత్మ శక్తివంతంగా ప్రత్యక్షం అవడానికి 2 ఉద్దేశాలు ఉన్నాయి. పౌలు మరింత హింస నుండి తప్పించబడ్డాడు. కానీ అంతకంటే ముఖ్యంగా అది చెరసాల అధికారి కుటుంబం యొక్క మార్పుతో ముగిసింది. పౌలు మాటలు ఈనాటికి విశ్వాసులందరికీ ఓదార్పునిచ్చేలాగా ఉన్నాయి. ఎందుకంటే ఒక కుటుంబంలోని ఒక వ్యక్తి యొక్క విశ్వాసం ఆ కుటుంబం మొత్తాన్ని రక్షించటానికి సరిపోతుందని అది సూచిస్తూ ఉంది.